ఎపిసోడ్ అయిన తర్వాత మిడ్ నైట్ లైవ్ లో చాలా త్వరగా పడుకున్నారంటే మనకి మధ్యలో చాలా కట్ చేసేసినట్టున్నాడు. సో దాని గురించి మాట్లాడుకుందాము. లైవ్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం ఈ మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వర్సెస్ యష్మి, అలాగే విష్ణు వర్సెస్ రోహిణి. మీ సపోర్ట్ ఎవరికన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ చేసుకుందాము. సో ఓటింగ్ అనాలిసిస్ మాత్రం ఒక్కొక్క పోల్ ఒక్కోలా ఉన్నాయి. కొన్ని ఎక్కువ పోల్స్ లో మాత్రం యష్మియే డేంజర్ జోన్ లో ఉంది క్లియర్ గా. యష్మి పైన పృథ్వీ ఉన్నాడు, బట్ ఎక్కువ పోల్స్ లో మాత్రం యష్మియే డేంజర్ జోన్ లో కనపడుతుంది. వీళ్ళిద్దరికి ఒక 2% ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నది. మరి అఫీషియల్ పోల్ లో ఎలా ఉందో కానీ కొంచెం అటు ఇటుగా ఇంతే ఉంటది. సో మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే. బట్ కొన్ని పోల్స్ చూస్తుంటే ఏంటో డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా గందరగోళంగా ఉన్నాయి. కొన్ని పోల్స్ లో నబీల్ డేంజర్ జోన్ లో కనపడుతున్నాడు, కొన్ని పోల్స్ లో నబీల్ టాప్ లో, నిఖిల్ కంటే చాలా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అది కూడా పోల్స్ కూడా ఒక 2 lakhs పోల్స్, మొత్తం పోల్ అయిన ఓట్లు 2 lakhs అలా పోల్ అయిన దాంట్లో నబీల్ టాప్ లో కనపడుతున్నాడు. కానీ యూట్యూబ్ పోల్స్ ఎక్కడా కూడా నబీల్ అసలు టాప్ కాదు కదా, 3rd place లోనే కనపడుతున్నాడు. ఫస్ట్ నిఖిల్ ఉంటున్నాడు, సెకండ్ గౌతమ్ ఉంటున్నాడు, 3rd నబీల్ ఉంటున్నాడు. ఇదే జరుగుతుంది. ఏ యూట్యూబ్ పోల్ చూసినా గానీ ఇదే జరుగుతుంది. బట్ ఏంటో విచిత్రంగా ఈ వెబ్సైట్ పోల్స్ లో మాత్రం నబీల్ ఏకంగా నిఖిల్ కంటే పైన ఉన్నాడు. సో ఇది ఒకటి. నబీల్ ఫ్యాన్స్ మాత్రం అలర్ట్ గానే ఉండండి. బట్ తనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఓట్లు పడవచ్చు. బట్ ఏమో ఎందుకు వచ్చిన గొడవ, ఎవరు ఫ్యాన్స్ నిఖిల్ గాని నబీల్ గాని ఎవరైనా గానీ మీ ఫ్యాన్స్ కే ఓటేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కే ఓటేసుకోండి. లేదనుకో ఏమో పొరపాటున డబుల్ ఎలిమినేషన్ చేశాడంటే ఈ వారం, లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ కదా, ఏమో టీఆర్పీ పెంచడం కోసం డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ చేయొచ్చు అబ్బా. కానీ ఏమో ఒక్కసారి డబుల్ ఎలిమినేషన్ చేసి టీఆర్పీని అలా ఎత్తాలి అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు టీఆర్పీ వచ్చింది, అస్సలు ఏ షోకి కూడా వీకెండ్ షోకి కూడా లేదు బిగ్ బాస్ కి టీఆర్పీ. ఆ కార్తీక దీపం ఇంకో సీరియల్ ఏదో మానస్ సీరియల్ ఉంది కదా, వాటికి హైయెస్ట్ టీఆర్పీ ఉన్నాయి. ఆ రెండిట్లకి అక్కడ 14, 12 అవి టీఆర్పీలు ఆ రెండిట్లకి ఉంటే, ఈ బిగ్ బాస్ కి అసలు 3, 4 వీకెండ్ ఏమో 5, 6 చాలా చెత్తగా ఉంది టీఆర్పీ. సో ఏమో ఇలాంటి టీఆర్పీలు లేపడానికి యాక్చువల్ గా టీఆర్పీ తక్కువ ఉండడానికి ఒక రీజన్ హాట్ స్టార్ అనుకుంటే, మరి అవి కూడా ఆ కార్తీక దీపాలు, బ్రహ్మముడులు అవి కూడా హాట్ స్టార్ లోనే చూస్తారు కదా. అయినా కానీ అక్కడ ఎక్కువ టీఆర్పీ వస్తుంది, ఇక్కడ బిగ్ బాస్ తక్కువ టీఆర్పీ వస్తుంది. సో ఏమో టీఆర్పీని ఎత్తడం కోసం డబుల్ ఎలిమినేషన్ చేసాడు అనుకో, ఏం చేస్తాం, కింద బాటమ్ 2 లో ఉన్న ఇద్దరిని తరిమేస్తాడు. సో ఇది ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఓటేసుకోండి. ఆ తర్వాత మిగిలిన గౌతమ్ ఫ్యాన్స్ కానీ విష్ణు ఫ్యాన్స్ కానీ వీళ్ళ చేతుల్లో ఉంటుంది అబ్బా ఎలిమినేషన్. వీళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు పలానా వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దాము ఉన్న వాళ్ళలో అని అనుకున్నారనుకో, వాళ్ళు ఎలిమినేట్ అవడం కోసం వేరే వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో ఈసారి ఎలిమినేషన్ మాత్రం గౌతమ్ అలాగే విష్ణు ఫ్యాన్స్ వీళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉంది. సో అదొకటి ఓటింగ్ సంబంధించి. అది నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రస్తుతానికి అయితే ఎక్కువ పోల్స్ లో ఏ పోల్, యూట్యూబ్ పోల్ కానివ్వండి, యూట్యూబ్ పోల్స్ ని మనం నమ్మకంగా పెట్టుకుంటే యూట్యూబ్ పోల్స్ లో కూడా యష్మియే డేంజర్ జోన్ లో ఉందన్నమాట. యష్మి పైన పృథ్వీ ఉన్నాడు, పైనేమో నిఖిల్ తర్వాత నబీల్ తర్వాత ప్రేరణ తర్వాత పృథ్వీ తర్వాత యష్మి. ఇదే ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అయితే ఎక్కడ చూసినా ఇదే ఉంది. సో ఇదే కొంచెం నమ్మదగిరింది. సో బట్ మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లైవ్ గురించి మాట్లాడుకుని ప్రోమో దగ్గరికి వెళ్దాం. సో లైవ్ లో విషయం ఏంటంటే, లైవ్ కంటే ముందు మాట్లాడుకున్నప్పుడు గౌతమ్ ని నెగిటివ్ చేయడానికి కాకపోతే విశ్వక్సేన్ ఎపిసోడ్ ఏదైతే మెగా చీఫ్ టాస్క్ జరిగిందో ఆ బ్యాలెన్స్ టాస్క్ జస్ట్ 5 minutes ఉంది అబ్బా ఈ ఎపిసోడ్ లో, జస్ట్ 5 minutes. విశ్వక్సేన్ది అది ప్రమోషన్ బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చారేమో, ఏకంగా 15 minutes విశ్వక్సేన్ది ఆ ప్రమోషన్ ఎపిసోడ్ లో. అదే అది ఫ్రీగా అయితే వేయరు, మేబీ మనీకే వేస్తారు. బట్ నువ్వు ఏం చేసావు ఇక్కడ, క్లియర్ గా నువ్వు గౌతమ్ నెగిటివ్ చేయడానికి ట్రై చేశాడు బిగ్ బాస్, ఇది మాత్రం క్లియర్. నిన్న టీ షర్ట్స్ చింపుకునే టాస్క్ అయింది కదా, 3rd లో పృథ్వీ దగ్గరికి వెళ్ళి అందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. నబీలు నిఖిల్ వీళ్ళందరూ ఏమో పృథ్వీ టీ షర్ట్ సేవ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఆపుతున్నారు. అవినాష్ ఆపడానికి ట్రై చేస్తుంటే పృథ్వీ ఇలా పట్టేసుకుని అవినాష్ని ఆపుతున్నాడు. కానీ మన గౌతమ్ ఇలా చూస్తున్నాడు జస్ట్. సో చూస్తుంటే ఎపిసోడ్ ఆడియన్స్ ఏమనుకుంటారు, ఏంటి పిల్లాడు ఆట ఆడకుండా ఇలా నిలబడి చూస్తున్నాడు, వాళ్ళందరూ గిలగలా కొట్టుకుంటుంటే పృథ్వీ అంటే తనకి ఎలాగో పడదు కదా, ఇలా టీ షర్ట్ చింపొచ్చు కదా,
లేదా ప్రొటెక్ట్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. తను ఎలాగో ప్రొటెక్ట్ చేయడు పృథ్వీది. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక ఆ రూల్ కట్ చేస్తాడు బిగ్ బాస్. కావాలని గౌతమ్ నెగిటివ్ చేస్తున్నాడు. లేదంటే అక్కడ ఆ రూల్ ఎందుకు కట్ చేశాడు? పోనీ మొత్తం రూల్స్ అన్ని కట్ చేసాడా అంటే నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ రూల్ చూపించాడు. ఆ రౌండ్ లో క్లియర్ గా గౌతమ్ మీరు ప్రొటెక్ట్ చేయాలి కానీ చంపడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ రౌండ్ లో చంపడానికి లేదు, తను ఎలాగో పృథ్వీ ప్రొటెక్ట్ చేయడు, చంపడానికి లేదు కాబట్టి జస్ట్ నిలబడ్డాడు. అలాగా చూసే వాళ్ళకి ఈవెన్ కింద కామెంట్ సెక్షన్ లో నన్ను అడుగుతున్నారు చాలా మంది, మీరు కనుక ఈ విషయం చెప్పకపోతే నేను కూడా ఇదే అనుకున్నాను, ఎందుకు గౌతమ్ అలా నిలబడ్డాడు అని చెప్పేసి. అంత దారుణంగా కట్ చేస్తున్నాడు ఎపిసోడ్స్. నిన్నటి ఎపిసోడ్ అయితే మాత్రం అన్యాయం అబ్బా, అన్యాయం. ఎంత అన్యాయం అంటే గౌతమ్ నిన్నటి ఎపిసోడు. ప్రేరణకి గౌతమ్ అంటే పడదబ్బా. సో కావాలని గౌతమ్ నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది. ఇది గ్రూప్ గేమ్ కాదా అని నబీల్తో అన్నది. ఆ ఒక్క ముక్క వేశాడు. అంతకు ముందు యష్మి, పృథ్వీ, నబీల్ ఏమన్నాడు ఇప్పుడు చెప్తా. నబీల్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ సాటిస్ఫై అయ్యారబ్బా. ఆ మార్క్స్ పెట్టి ఏదైతే ఆడాడో, రోహిణి దగ్గర లిప్స్టిక్ అడుగుతాడు. అబ్బా వీళ్ళ దగ్గర పెన్స్ ఉండవు కదా, రోహిణి దగ్గర లిప్స్టిక్ అడిగి 3 బ్లూస్ ఉంటాయి కదా, 3 బ్లూస్ లో ఇక్కడ 2 బ్లూస్ ఎవరున్నారు, ఒకటి పృథ్వీ ఒకటి రోహిణి ఉన్నారు కదా, పృథ్వీ ఇంకొక బ్లూ ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా ఉన్న బ్లూకి ఇలా క్రాస్ మార్క్ పెట్టి నల్ల అనమాట. ఒకవేళ అది పడింది అనుకో, క్రాస్ మార్క్ ఉన్న బ్లూ మళ్ళీ వేస్తాడు. ఇది చెప్పాడు. సో ఇలా ఎవరి పేరు వస్తే వాళ్ళ బ్లూ లాగుతాను అని చెప్పేసి సాఫీగా సాగిపోయింది. అది యాక్చువల్గా సాఫీగా సాగుతుందని బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఒక మాస్టర్ మైండ్ తెలివితేటలు యూజ్ చేసి ఈ గౌతమ్ బీబీ ప్లాన్ తిప్పికొట్టాడు. నా ప్లాన్ తిప్పికొడతాడా, ఉండు నేను ఎడిటింగ్ లో గౌతమ్ పని చెప్తాను అన్నట్టు చేశారు. ఆ ఎడిటింగ్ అంత చెత్తగా, అన్యాయం అసలు. నువ్వు ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి తీసుకొచ్చి పని కట్టుకుని నెగిటివ్ చేస్తావు. పని కట్టుకుని ఎంత తప్పు అసలు. పని కట్టుకుని ఆ పిల్లోడు ఎంత ఒక హీరో లాగా అయ్యేవాడు. నిన్నటి ఎపిసోడ్ గనక ఆ పిల్లోడు గనక ప్రాపర్ గా ఈ ఎడిటింగ్ లేకుండా పడుంటే ఓ రేంజ్ గ్రాఫ్ పెరుగుండేది. ఆడియన్స్ అందరూ అరే వాట్ ఏ మాస్టర్ మైండ్ అనుకుంటుండేవారు. కానీ ఎత్తేసాడు. అలా అనుకోకూడదు, విన్ అవ్వకూడదు గౌతమ్. అందుకే అలా చేశాడు, క్లియర్ గా అందుకే చేశాడు. సో అక్కడ పృథ్వీ చెప్తాడు అనమాట. యష్మి అంటది, ఒరే నేను అనుకున్నారా ఒకవేళ బ్లూ పడితే నిన్ను ఎత్తేస్తాడేమో అనుకున్నాను రా అంటే, పృథ్వీ అంటాడు లేదులే తను నేమ్స్ రాసుకున్నాడు కదా, ఆ నేమ్స్ని బట్టి వెళ్ళాడులే అని అంటాడు పృథ్వీ. నెక్స్ట్ నబీల్ ఆ తర్వాత లైవ్ లో జరుగుతుంది అనమాట. అంతకుముందు లైవ్ లో జరగడానికి మనకి లైవ్ లో టాస్క్ జరిగేటప్పుడు మాట్లాడుకుంటారు, టాస్క్ అయిన తర్వాత లైవ్ లో కూడా మాట్లాడుకుంటారు. ఫస్ట్ టాస్క్ జరిగేటప్పుడు చెప్తాడనమాట గౌతమ్, ఇలాగా రోహిణి లిప్స్టిక్ తెచ్చి అని నేను ఇలాగ రాస్తున్నాను. సో ఎవరికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను సంచాలక్గా. ఇలా నేమ్స్ రాస్తాను. ఇలా 3 బ్లూలు ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది 2 బ్లూలే కాబట్టి ఇంకో బ్లూ క్రాస్ చేస్తాను అంటే అందరూ ఓకే అంటారు. నబీల్ సూపర్, మంచి ఐడియా అంటాడు. సో 3 రెడ్లకి 3 పేర్లు రాశాడు, 2 బ్లూలకి 2 పేర్లు రాశాడు. దాని ప్రకారం వేసుకుంటూ వెళ్ళాడు. ప్రతి ఒక్కళ్ళు హౌస్ మేట్స్ అందరూ ఆ డెసిషన్ కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇంకెలాగో బయాస్డ్ ఉండదు కదా, క్లియర్ గా. అందుకే లేదంటే ఒక్కళ్ళు కూడా గొడవ పడలేదు. ఒకవేళ నేమ్స్ రాసుకోకుండా ఉంటే ఫుల్ గొడవలు అయ్యేవి. సో ఈ గౌతమ్ తీసుకున్న డెసిషన్ అందరికి చాలా నచ్చుతుంది. సో ఇది ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత నబీలు దీని గురించి డిస్కస్ చేస్తాడు అనమాట. యాక్చువల్ గా ఈ టాస్క్ కంటెస్టెంట్స్ కోసం కాదు ప్లాన్ చేసింది, గౌతమ్ కోసం ప్లాన్ చేశారు. ఈ టాస్క్ ఆయనది. సో ఆయన ఈ టాస్క్ ఎలా ఆడతాడో బిగ్ బాస్ చూడాలని అనుకున్నాడు. కానీ ఈయన తెలివిగా నేమ్స్ రాస్తాడు. ఒకవేళ నేమ్స్ రాయకుండా ఒక బ్లూ పడింది అనుకో, బ్లూ పడినప్పుడు పృథ్వీని తీస్తాడా రోహిణిని తీస్తాడా అన్నది అక్కడ పాయింట్ వచ్చేది. ఇద్దరు మెగా చీఫ్లు అవ్వలేదు, ఇద్దరు కష్టపడుతున్నారు. తనకు బ్లూ పడింది, ఇక్కడ క్లియర్ గా బ్లూ ప్లేస్ లో పి అని రాసుకున్నాడు కాబట్టి పృథ్వీని లాగేశాడు. అలా కాకుండా నువ్వు అక్కడ పి అని రాసుకోలేదు అనుకో, వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరిని పీకాలి అన్నది గౌతమ్ మీద ఆధారపడి ఉంది డెసిషన్. సో అలా డెసిషన్ పొరపాటున పృథ్వీని అవుట్ చేస్తే రోహిణి గొడవ పడుతుంది, రోహిణిని అవుట్ చేస్తే పృథ్వీ గొడవ పడతాడు. ఇలా గొడవలు సృష్టించడానికి, అలాగే గౌతమ్ లాస్ట్ లో ఏమన్నా రోహిణిని తేజాని సపోర్ట్ చేస్తే గ్రూప్ గేమ్ ఆడాడు అని చెప్పేసి బయట పోర్ట్రే చేయడానికి బిగ్ బాస్ ట్రై చేశాడు. బట్ గౌతమ్ దొరకలేదు. నాకు దొరకకుండా తప్పించుకుంటావా, ఉండు నా ఎడిటింగ్ లో నా సత్తా చూపిస్తానని ఎడిటింగ్ లో ఎత్తేసాడు. ఈ ఒక్క క్లిప్ ఎత్తేయడం వల్ల గ్రూప్ గేమ్ ఆడినట్టు కనపడుతుంది బయట. 2 పోనీ ఆ క్లిప్ ఎత్తేసావబ్బా, ఆ ప్రేరణ ఇది గ్రూప్ గేమ్ కాదా అన్న క్లిప్ ఎందుకు వేయాలి? ఆ ప్రేరణ గ్రూప్ గేమ్ కాదా అన్న క్లిప్ వేసావు సరే,
అక్కడ యష్మి అండ్ పృథ్వీ మాట్లాడుకుంటున్నప్పుడు పృథ్వీ లేదులే తనైతే ఎలాంటి బయాసిటీ చేయలేదు, దాని మీద నేమ్ రాసాడులే, ఆ నేమ్ని బట్టే తీసాడని పృథ్వీ అన్నాడు కదా. నబీల్ మట్టికి నబీల్ ఈయనకి బిగ్ బాస్ ఇచ్చాడు ఈ టాస్క్, ఈయనకి ఇచ్చిన టాస్క్ ని చాలా తెలివిగా నేమ్స్ రాశాడు, లేదంటే పెంట అయ్యేది, అలా చేయడం వల్ల సాదా సీతాగా ఏ గొడవలు అవ్వకుండా అయిపోయిందని నబీల్ అంటాడు. ఇవన్నీ ఎందుకు వేయలేదు, ఓన్లీ ప్రేరణ అన్నమాట ఎందుకు వేసాడు? క్లియర్ గౌతమ్ నెగిటివ్ చేయడానికి నేను ఎపిసోడ్, నో డౌట్. ఎవరైనా కాదు అని వాదించడానికి కూడా లేదు, ఇదే జరిగింది. సో ఇదైందా. నెక్స్ట్ అదే నబీల్ అంటాడు, రెడ్ వేస్తే నాకు ఎందుకు ఇచ్చావు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు రెడ్ వాళ్ళు, సో రెడ్ వేసినప్పుడు నువ్వు ఒకరిని తీసు, ఏ యష్మినో తీసు అనుకో, నన్ను ఎందుకు తీసావు, వాళ్ళిద్దరిని ఎందుకు ఉంచావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, అది ఆడుతున్నావు, ఇలా గొడవ ఉండేది. కానీ అలా అవ్వకుండా చాలా తెలివిగా తన నేమ్స్ రాశాడు, దానివల్ల చాలా సాదా సీదాగా జరిగిపోయిందని చెప్పేసి నబీల్ అంటాడు. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. నిఖిల్ అంటాడు, నిన్ను ఇది ఎపిసోడ్లో కూడా వేసాడో వేయలేదో, నిన్ను బ్యాడ్గా పోర్ట్రే చేసి నేను గెలవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ వాళ్ళు వచ్చి ఇలా అన్నారు, కానీ నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు, నేను ఒకళ్ళని తొక్కి గెలవాలని అయితే నేను అనుకోను, అలా అనుకునే పదం అయితే నేను బయటికి వెళ్ళిపోవడానికే ఇష్టపడతాను అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట. అలాగే నేను నా కంఫర్ట్ని బట్టి ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడతాను, అలాగే నేను పృథ్వీకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ఈ విషయం నేను ఒప్పుకుంటున్నా, ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తున్నాను, పృథ్వీ నేను కలిసే ఆడుతున్నాము, ఇది నేను ఒప్పుకుంటా, పృథ్వీ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా, నేను క్లియర్గా ప్రతి విషయంలో పృథ్వీకి సపోర్ట్ చేస్తాను అని నిఖిల్ చెప్తాడు. రెండు, నేను నా కంఫర్ట్ని బట్టి ఒక్కొక్కరితో ఒకలా మాట్లాడతాను, ప్రేరణ నీతో ఒకలా మాట్లాడతాను, నేను విష్ణుతో ఒకలా మాట్లాడతాను, విష్ణుతో మాట్లాడినట్టు నీతో మాట్లాడను, నీతో మాట్లాడినట్టు విష్ణుతో మాట్లాడను, ఒక్కొక్కరితో మాట్లాడే విధానం ఒక్కోలా ఉంటుంది, అంతేగాని నేను ఒకరిని ఏదో బ్యాడ్గా పోర్ట్రే చేసేయాలి, సో ఆ రకంగా నేను విన్ అయిపోవాలి అని నేను అనుకోను అని చెప్పేసి నిఖిల్ మాట్లాడతాడు అనమాట. సో ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ చాలా తక్కువ చూపించాడు, ఆ తర్వాత కాసేపు ఈ తేజ, ఈ ఆర్ట్ బ్యాచ్ ప్లస్ నబీలు వీళ్ళందరూ ఏదో ట్రైన్ వాకింగ్ అది చేసుకుంటూ కాసేపు ఫన్ చేసుకుంటారులే, సో ఆ ఫన్ జరుగుతుంది. ఆ తర్వాత పడుకోవడమే చూపించాడు, పెద్ద ఏం చూపించలేదు, త్వరగా కట్ చేస్తాడు, లైవ్ కట్ చేసేసి పడుకోవడమే ఎక్కువ చూపించాడు అనమాట. సో అది అయిపోయింది. ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకుందాము. చెప్పా కదా రోహిణి మెగా చీఫ్ అయింది. రోహిణి మెగా చీఫ్ అవడం కూడా ఎలా అయిందంటే పృథ్వీ మీద గెలిచిందంట. మరి ఆ పృథ్వీ మీద గెలవడం అన్నది మాత్రం చిన్న విషయం కాదు, ఎందుకంటే ఏ పృథ్వీ అయితే నువ్వు గేమ్స్ సరిగ్గా ఆడలేవు, నీ బాడీని పైనుంచి కిందకు చూడడము ఇవన్నీ చేశాడో, అదే వ్యక్తి కనుక పృథ్వీ మీద గెలిచిందంటే రోహిణికి చాలా ప్లస్ ఎపిసోడ్ అవుతుంది అనమాట, పృథ్వీ మీద గెలిచిందంటే. కానీ పృథ్వీ మీదే గెలిచిందంటే అలాగే బాగా ఆడింది అని అంటున్నారు. చూద్దాం ఏం జరిగిందో, ఈరోజు లైవ్ లో వస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ గొడవల గురించి మాట్లాడుకుందాం. ఏదైతే విశ్వక్సేన్ లోపలికి ఆటో తెచ్చాడో ఆ ఆటో ఎందుకు తెచ్చినట్టున్నారు, సో అందులోనే టాస్క్ ప్లాన్ చేశారు. ఆ టాస్క్ ప్రకారం వీళ్ళందరూ వెళ్ళి లోపల కూర్చోవాలి. సో ఫైనల్ గా ఎవరు అందులో ఉంటే దాన్ని బట్టి పాయింట్స్ అనుకుంటాయి. ఇది కూడా వెళ్ళగానే మనకు మాటలు వినపడతాయి. ఎవరు? విష్ణు అంటది రోహిణిని తోసే అంటది, తోస్తూ ఉంటది. సో ఇక్కడ ఏమైందంటే రోహిణి తేజ వీళ్ళిద్దరిని ఫస్ట్ తోస్తారు. సో తేజాన్ని రోహిణిని తోస్తారు. ఆ తర్వాత ఇంకెవరు మిగిలేరు? పృథ్వీ, విష్ణు, యష్మి వీళ్ళ ముగ్గురు మిగిలారు. వీళ్ళ ముగ్గురు మిగిలినప్పుడు వీళ్ళు కావాలనుకుంటే, పృథ్వీ కావాలనుకుంటే విష్ణుని తోయడానికి ట్రై చేయాలి, కానీ ఎవరు యష్మిని తోయడానికి ట్రై చేయకూడదు. పోని విష్ణుని నేను తొయ్యను, ఎందుకంటే విష్ణు తన ఫస్ట్ ప్రియారిటీ, తనకంటే నాకు ఇచ్చింది కాబట్టి అలాంటి విష్ణుని తొయ్యడం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు అనుకో, తొయ్యకండి, కూర్చోండి, అందులో కూర్చోండి, ఆటోలో ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఎవరైతే అందులో ఎక్కువసేపు కూర్చోలేకపోతారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో అలా చేయాలి, కానీ యష్మిని తొయ్యడం ఖచ్చితంగా తప్పు. పృథ్వీది తొయ్యకుండా ఉంచాల్సింది అందులో. ఎందుకు తప్పందని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఈ థర్డ్ టాస్క్ అయింది కదా, ఆ బ్యాలెన్స్ టాస్క్ లో యష్మి ప్రతి టాస్క్ లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందప్ప. పృథ్వీకి చాలా క్లియర్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఈవెన్ లాస్ట్ టైం మెగా చీఫ్ టాస్క్ లో కూడా చాలా కష్టపడి, ఏదో పై సాయం కాదు, పై సాయం చేయలేదు, చాలా కష్టపడి సాయం చేసిందా. కానీ అంత సాయం చేసిన ఆమెని ఇప్పుడు తోసేయడం కరెక్ట్ కాదు. రెండు, నిన్న ఆ బ్యాలెన్స్ టాస్క్ ఉంది కదా పైన పట్టుకుని, అప్పుడు యష్మి పక్కన ఎవరు? పృథ్వీ ఉన్నాడు. సో గౌతమ్ పృథ్వీది లాగుతుంటే జాగ్రత్త కింద కాలు పెట్టుకో దా నా దగ్గరకు వచ్చి అని చెప్పేసి తన దగ్గరికి రమ్మని తనే ఐడియా ఇచ్చింది యష్మి. దా నా దగ్గరకు వచ్చేసి కింద పొరపాటును కూడా పెట్టుకు, దా నా దగ్గరకు వచ్చి అని తన దగ్గర నిలబెట్టుకుంది.
అది ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ కి ఆ అమ్మాయి ఇచ్చిన వాల్యూ. కాబట్టి నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ఇచ్చిన దట్టు బయట గ్రూప్ గేమ్ అని ఇన్ని జరుగుతున్నప్పుడు నేను ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నానని చూపించుకోవాలని ట్రై చేసి యష్మి తన మనసులో ఆల్రెడీ పృథ్వీ మీద ఒక పాజిటివ్ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కాబట్టి తనకు తెలియకుండానే తనలోంచి నువ్వు కింద పెట్టు కాలు దా నా దగ్గరకు వచ్చేసి అన్నది. అది ఫ్రెండ్షిప్ కి అమ్మాయి ఇచ్చిన వాల్యూ. నువ్వు ఆ వాల్యూ నిలబెట్టుకుంటావా, ఇక్కడ తోసేస్తావా? తోసేసి నువ్వు విష్ణువుని ఉంచుకుంటావా? ఎంత తప్పు ఇక్కడ పృథ్వీది. ప్రోమోని చూసి నేను మాట్లాడుతున్నా. ప్రోమోని చూసి నాకు అనిపించింది ఏంటంటే యష్మి గొడవలో తప్పులేదు, యష్మికి కోపం రావడంలోనూ తప్పులేదు. ఆ అమ్మాయి తన వైపు నుంచి ఫ్రెండ్షిప్ బాండ్ చాలా ప్రాపర్ గా నిలబెట్టుకుంది. ఈవెన్ ఎంత గ్రూప్ గేమ్ అంటున్నప్పుడు నేను ఇండివిజువల్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న టైంలో కూడా పృథ్వీ ఎక్కడ కాల్ కింద పెట్టేస్తాడా అని నా దగ్గర వచ్చి నిలబడు అని చెప్పి నిలబెట్టించుకుంది తన దగ్గర. ఆ ఐడియా ఇచ్చింది, నువ్వు రా నా దగ్గరికి అని చెప్పేసి. అలాంటి అమ్మాయిని నువ్వు తోస్తావు అంటే ఎంత తప్పు, తప్ప కాదా? సో నాకు అనిపించింది ఇది పృథ్వీ యష్మిన్ తోడ నాకు తప్పు అనిపించింది. అది అయిపోయింది. తర్వాత రోహిణి వర్సెస్ విష్ణు గొడవ అవుతుంది. వీళ్ళ గొడవ గురించి ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు ఇద్దరులో ఒకళ్ళు తప్పు చేస్తే అరే వాళ్ళు తప్పు చేశారు అని అనుకోవచ్చు. ఇద్దరు తప్పు చేస్తే ఏం చెప్పాలి? ఇద్దరు క్యారెక్టర్ అసోసినేషన్లు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ విష్ణుజే మొదలు పెట్టింది ఆ క్యారెక్టర్. ఫస్ట్ ఆ క్యారెక్టర్ వర్డ్ యూజ్ చేయడమే అమ్మాయిల విషయంలో తప్పు. అమ్మాయిల విషయంలో అనే కదా, అబ్బాయిల విషయంలో ఎందుకు క్యారెక్టర్ వర్డ్? ప్రతి దానికి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. కానీ దీనికి ముందు అంటే మనకి ఇది ప్రోమో. కానీ ఒకవేళ ఎపిసోడ్ లో తన బయటికి రోహిణి ముందు నుంచే ఒకవేళ అన్నట్టు ఆన్ చేస్తుందా, వీళ్ళిద్దరిని పృథ్వీని విష్ణుని అన్నట్టు ఆన్ చేస్తుందా అన్నది మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ప్రోమోలో చూస్తుంటే ప్రోమోలో విష్ణు వైపు నుంచి స్టార్ట్ అయినట్టు కనపడుతుంది. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది నీ మాటలను బట్టి అన్నట్టు ఇటువైపు నుంచి కనపడుతుంది. కానీ నీ మాటలను బట్టి అన్నది కదా, అంటే రోహిణి అప్పటికే ఇలాంటి పృథ్వీ విష్ణు గురించి కామెంట్స్ చేస్తుందా? సో అది మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎంత కోపాలు ఉన్నాయి, ఎంత ద్వేషాలు ఉన్నా నార్మల్ గా కూడా మాట్లాడుకోవచ్చు. ఆ క్యారెక్టర్ సెషన్లలోకి వెళ్లకుండా ఉంటే బాగుండేది. బట్ ఏదో ఒకళ్ళు నిన్నంటే అరే ఈ అమ్మాయి క్యారెక్టర్ అసోసినేషన్ చేసి అనొచ్చు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నాక ఇంక మనం ఏం చేస్తాం? ఇద్దరు తిట్టుకున్నారు, ఇద్దరిదే తప్పు ఉంది కాబట్టి ఇంక నాగార్జున గారే చూసుకుంటారు. దీని గురించి మనం తనే తప్పు అని అనలేము. ఆ రెండు రోహిణి ఏమంటుందంటే నిఖిల్ కోసం ట్రై చేసావు, అది కుదరకు పృథ్వీతో వచ్చావు అని అంటుంది. ఏమో నాకు అనిపించలేదు అలాగా. నాకు అనిపించింది అప్పుడు నిఖిల్ తనతో మాట్లాడలేదని మాత్రమే ఫీల్ అయిందని అనిపించింది, కానీ ఏదో ట్రాక్ నడపాలని నాకు అనిపించలేదు. ఇంకొక నాకు డౌట్ ఏంటంటే ఏమో విష్ణుని లోపలికి పంపినప్పుడు బిగ్ బాస్ ఏమన్నా లవ్ ట్రాక్ నడపమని ఏమన్నా చెప్పాడా అని కూడా అని అనిపిస్తుంది. సో ఏమో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు వీళ్ళకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎవరు లవ్ ట్రాక్లు నడపగలరు ఇలాంటి కేటగిరీస్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అడుగుతారనమాట. మీరు ఇలాగా షార్ట్ డ్రెస్లు వేసుకుంటారా, ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసుకుంటారా, ఇలా ఉంటాయి ఇంటర్వ్యూస్ ఏమి అంటే వాళ్ళు వచ్చే ప్లేస్ నుంచి. ఇప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకునే ఒక అమ్మాయి ఉంటుంది అబ్బా. సపోజ్ ఎగ్జాంపుల్ గా నాకు సడన్ గా సమీరా భరద్వాజ్ గుర్తొచ్చారు, సింగర్. ఆవిడ ఎలా ఉంటది? ఫుల్ డ్రెస్లు వేసుకుని ఉంటది కదా, దట్టు తను చాలా పాపులర్ కదా. ఇప్పుడు ఆవిడని కూర్చోబెట్టి నువ్వు ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసుకుంటావా అని అడగరు. సో అలా మనిషిని బట్టి అడుగుతారు అనమాట. సో మనిషిని బట్టి తను ఆల్రెడీ బయట ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళని అయితే నువ్వు ఇలా షోలో ఇలాంటి డ్రెస్లు వేసుకుంటావా, సో ఇలా అడుగుతారు. అండ్ ఈ అమ్మాయి లవ్ ట్రాక్ చేయగలదు అని అనిపిస్తే నువ్వు హౌస్ లోకి వెళ్ళాక లవ్ ట్రాక్ చేస్తావా. సో ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ ఇంటర్వ్యూస్. ఏమైనా విష్ణు కూడా ఏమైనా లవ్ ట్రాక్ నడుపు నువ్వు హౌస్ లోకి వెళ్ళాక అని చెప్పుండొచ్చు, చెప్పలేము. బట్ క్యారెక్టరైజేషన్ వరకు వెళ్లకుండా ఉంటే బాగుండేది. బట్ ఇద్దరు తిట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది ఎవరి నుంచి ముందు స్టార్ట్ అయింది అన్నది. అది మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. బట్ వీళ్ళు అనవసరంగా అంత నేషనల్ టెలివిజన్ లో ఊరికే క్యారెక్టర్ అసోసినేషన్ లో అంత కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన ఒపీనియన్. మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే ఓటేసుకోండి. ఎందుకంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఓకే, డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా ఉన్న వాళ్ళందరూ మంచి కంటెస్టెంట్సే. ఎవరిపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ షాక్. డబుల్ ఎలిమినేషన్ అయితే పెంట అవుతుంది. ఏమో టీఆర్పీ పెంచడానికి డబుల్ ఎలిమినేషన్ చేసినా చేయొచ్చు. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే వేసుకోండి. అలాగే గౌతమ్ అండ్ విష్ణు ఫ్యాన్స్ మాత్రం కొంచెం బాగా ఆలోచించుకుని మాత్రం ఓట్లు వేసుకోండి. సో అది టాటా బై.